కల్వకుంట కుటుంబంలో కలహాలు నానాటికి పెరుగుతున్నాయా? అందులో భాగంగానే పార్టీ మీ జాగీరా, అక్కకి హక్కులు లేవా అంటూ ఇప్పుడు నెటిజన్లు కేటీఆర్ని కేసీఆర్ని ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చింది అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు కల్వకుంట్ల కుటుంబంలో బీఆర్ఎస్లో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కల్వకుంట్ల కుటుంబంలో కలహాలు నానాటికి పెరుగుతున్నాయని, అందులో భాగంగానే ఇప్పుడు నెటిజన్లు కవిత గారికి మద్దతు తెలుపుతూ అసలు పార్టీ మీ జాగీరా అన్నట్లుగా, అసలు మీ అక్కకి హక్కులు లేవా అన్నట్లుగా కేటీఆర్ని ప్రశ్నిస్తూ కేసీఆర్ని ప్రశ్నిస్తూ కొంతమంది ఇప్పుడు కమెంట్లు పెడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు కల్వకుంట్ల కుటుంబంలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? అంటే కాట్లాట, ఆస్తుల కోసం కాట్లాట, పదవుల కోసం కాట్లాట. మనం చూసాం వైఎస్ కుటుంబంలో ఏది జరుగుతుందో కల్వకుంట్ల కుటుంబంలో కూడా అదే జరుగుతుంది. అంటే వీళ్ళు ముఖ్యమంత్రి పదవులను అడ్డం పెట్టుకుని అక్రమ ఆస్తులు 1000 కోట్లు దండుకున్నారని, ఇప్పుడు వాటి యొక్క వాటాల తేడాలు సేమ్ ఎపిసోడ్. ఏది అక్కడ అన్నా చెల్లి యుద్ధం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ షర్మిల, ఇక్కడ అన్నా చెల్లి కాట్లాట. ఎవరు? కేటీఆర్ లేకపోతే కవిత. కాకపోతే రెండింటి మధ్య తేడా ఉంది. అక్కడ షర్మిలకేమో టోటల్గా అన్యాయం జరిగింది, ఆస్తుల్లో అన్యాయం జరిగింది, లేకపోతే పదవుల్లో అన్యాయం జరిగింది. మొత్తం అక్కడ అన్న గంప కొత్తగా నెత్తినేసుకున్నాడు. వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఎవరు? రాజశేఖర రెడ్డి బతికుంటే ఇవాళ షర్మిలకి అన్యాయం జరిగేది కాదు. లేకపోతే అక్కడ తల్లి నలిగిపోతాను. ఎవరు? విజయమ్మ. అటు కొడుక్కి చెప్పలేక, ఇటు కూతుర్ని ఒప్పించలేక అసలు కోర్టులో నిలబెట్టారు. ఎవరు? కొడుకే అమ్మని కోర్టులో నిలబెట్టాడు. అదొక డిఫరెంట్ అంకం. ఆ స్టోరీ వేరు. మరి ఈ స్టోరీ ఏంటంటావు నువ్వు? ఇది వాళ్ళ కల్వకుంట్ల కథ. ఈ స్టోరీలో తండ్రి బతుకున్నాడు. ఎవరు? కేసీఆర్. అక్కడ ఆయన పాస్ అన్నారు, అక్కడ రాజశేఖర రెడ్డి. ఇక్కడ ఈయన ఉన్నారు, ఇంకా పెద్ద దిక్కుంది. మరి ఇక్కడ షర్మిలకు జరిగిన అన్యాయం కవితకి జరగలేదు. కవితని లోక్సభకి పంపించారు, నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. తర్వాత ఆమె ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంటే రాజకీయంగా కవితకేమీ అన్యాయం జరగలేదు బీఆర్ఎస్లో కానీ, లేదు కల్వకుంట్ల కుటుంబంలో కానీ. పదవుల్లో అన్యాయం కాదు ఇక్కడ. మరెందుకు కవిత లేఖ రాశారు? కవిత ఎందుకు ఇంత అసంతృప్తితో రగిలిపోతున్నారు? యాక్చువల్గా కవిత ఇవాళ కవితే కాదు, కేటీఆర్ మొత్తం ఆ కుటుంబ సభ్యులే ఆ పార్టీకి గుదిబండలు. హరీష్ రావుని పక్కన పెట్టు. మనం హరీష్ రావు ఏంటంటే అతను ఆల్రెడీ గతంలో కూడా మంత్రిగా చేశాడు రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో. కేసీఆర్ ఎంతో హరీష్ రావు కూడా అంతే. ఇప్పటికీ మేనమామ పట్ల హరీష్ రావు అదే గౌరవం చూపిస్తున్నాడు, అదే చిత్తశుద్ధి అంట. ఏది అడుగు ఆయన కదపమంటే కదుపుతాడు, లేకపోతే కదపనని చెప్పేశాడు. మరి ఇవాళ మరి కుంపటి ఎక్కడొచ్చింది? కుటుంబంలోనే కుంపటి పుట్టింది. మరి నిజం చెప్పాలంటే ఆ రోజు కవిత జైల్లో ఉంది, తీహార్ జైల్లో 4-5 నెలలు ఆమె జైల్లో ఉన్నప్పుడు, అదే ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్. మరి ఆ రోజు ఆమెను విడిపించుకురావడంలో, ఆమె తరపున ఈ ఖరీదైన లాయర్లని పెట్టడంలో, వాదనలు వినిపించడంలో, అటు బీజేపీ పెద్దలతో మాట్లాడుకోవడంలో మనం చూసాము అన్న కేటీఆర్ ఏ విధంగా పనిచేశాడో. హరీష్ రావు కూడా వీళ్ళిద్దరూ ఢిల్లీలో మకాం వేయడము, అక్కడ ఉండి వాళ్ళు చక్రం తిప్పడం. ఇక్కడ వేరు. ఇప్పుడు మనం ఆ రోజు చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు లోకేష్ ఎలా పనిచేశాడు ఢిల్లీలో, సేమ్ అంతకన్నా ఇంకెక్కువ ఇదిగా పనిచేశాడు కేటీఆర్. మరి ఎందుకు కేటీఆర్ పైన అసంతృప్తి? షర్మిల ఇది జగన్మోహన్ రెడ్డి మీద అసంతృప్తి అంటే అతను రాజకీయంగా ఆమెకు అన్యాయం చేశాడు. కడప ఎంపీ సీట్ అడిగింది, ఇవ్వలేదు. అవినాష్ రెడ్డికి ఇచ్చాడు. రాజ్యసభ అడిగింది, ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చెప్పాడు? అసలు ఒక కుటుంబంలో ఒకళ్ళే రాజకీయం చేయాలి, ఇంకొక వ్యాపారం చేసుకోవాలని ఆయన కొత్త సిద్ధాంతం చెప్పాడు అక్కడ. ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి. మరి ఇక్కడ అలా కాదు కదా, నీకు పదవులు ఇచ్చారు కదా, నువ్వు ఓడిపోయావు పార్లమెంటుకి. ఓడిపోయినా నిన్ను మరి శాసన మండలిలో పెడితే ఈమె ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారింది.
అన్ని విభాగాలు బీఆర్ఎస్లో ఇదైపోయాయి. కానీ ఆమె ఇంకా జాగృతిని కంటిన్యూ చేస్తాను. జాగృతిని కంటిన్యూ చేయటమే కాదు, అసలు ఈ మధ్య రీసెంట్గా దానికి కొత్త సంస్థాగతంగా కొంతమందిని నియమించింది, అంటే రివైవ్ చేసింది. అందరూ ఏమంటున్నారు, ఆమె అసలు జాగృతి పార్టీ అనే ఒక పార్టీ పెడుతోందని, ఒక కొత్త పార్టీ వాళ్ళ తెలంగాణలోకి కవిత ఆధ్వర్యంలో రాబోతుందని. గంగుల కమలాకర్ కూడా నిన్న అన్నాడు, ఏమని, పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు, దాంట్లో తప్పేముంది అంటూ ఏమన్నాడు. కవిత మరి వాళ్ళ కేసీఆర్ కూతురు, కేసీఆర్ కూతురుగా పెట్టే పార్టీకి ప్రాధాన్యత. అసలు కేసీఆర్ ఇంతవరకు ఎందుకని నోరు తెరవట్లేదు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నెటిజన్లు కూడా కేసీఆర్ని అదే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏంటి కవిత గారు బహిరంగంగా మీకు లేఖ రాసినప్పటికీ ఆ లేఖ మీద కానీ, లేదంటే అసలు కల్వకుంట్ల కుటుంబంలో కలహాలంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు మీరు స్పందించడం లేదు అంటూ కవిత గారికి మద్దతు తెలిపేటువంటి కొంతమంది నెటిజన్లు అయితే కేసీఆర్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? నిన్న కేటీఆర్ని పిలిచారు, నిన్న వెళ్ళాడు, ఫామ్ హౌస్కి వెళ్ళి తండ్రితో కలిశాడు. మరి ఒక గంట సేపు ఇద్దరు మంత్రాలు చేశారు. మరి కేటీఆర్కి కేసీఆర్ ఇచ్చిన దిశా నిర్దేశం ఏంటి? కొన్ని మీడియా కథనాలు ఏమని చెప్తున్నాయి, సైలెంట్ అవ్వమని, అసలు ఎవరు నోరు తెరవద్దన్నారని. అంటే టీ కప్పులో తుఫాన్ లాగా ఇది సమసిపోతుంది అనుకుంటున్నాడా కేసీఆర్? ఏదైనా ఇవాళ ఆ కుటుంబంలో కుంపటి, అది కుంపటి రాజుకుందా, రాజేశారా, అది అనవసరం. ఇవాళ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు, క్యాడర్ అడుగుతున్న ప్రశ్నలు. కవిత ఏమని లేఖ రాసింది? గులాబీ దెయ్యాలని. నాన్న దేవుడే, నాన్న దేవుడు చుట్టూతా కొన్ని పింక్ దెయ్యాలు ఉన్నాయని. ఆ పింక్ దెయ్యాలే మనకు తెలిసిన దెయ్యాలు కుటుంబ దెయ్యాలు, పార్టీ దెయ్యాలు కాదు. పార్టీ దెయ్యాలు పార్టీని మింగవు, కుటుంబ దెయ్యాలే వాళ్ళ కుటుంబాన్ని మింగుతాయి, పార్టీని కూడా మింగుతాయి అన్నమాట. ఇప్పుడు ఆ కుటుంబ దెయ్యాలు మరి ఎవరు? కవిత అన్నది అన్న కేటీఆర్, మరో అన్న సంతోష్ రావు. ఎందుకంటే అతను మరి కేసీఆర్ని ఎప్పుడు వెన్నంటుండేది సంతోష్ రావు. సంతోష్ రావుకు కవితకి మధ్య డబ్బు లావాదేవీల్లో తేడాలు వచ్చాయా? అసలు సంతోష్ రావే దీన్ని లీక్ చేశాడా? ఇప్పుడు ఈ లేఖ రాసింది ఎవరు? కవిత. రాసింది ఎవరికి? తండ్రికి. లీక్ చేస్తే కవిత చేయాలి, లేకపోతే కేసీఆర్ చేయాలి. మరి వీళ్ళిద్దరు చేయలేదంటున్నారు. మరి చేసింది ఎవరు? సంతోష్ రావు చేశాడా, కేటీఆర్ చేశాడా? వీళ్ళిద్దరే దెయ్యాలా? దానికి కౌంటర్గా అన్నేమన్నాడు కేటీఆర్, మా పార్టీలో రేవంత్ కోవర్ట్లు ఉన్నారు అన్నాడు. రేవంత్ కోవర్ట్ ఎవరు? మనకేం తెలుసు? ఇప్పుడు కేటీఆర్ని దెయ్యమని చెల్లి అంటే చెల్లిని రేవంత్ కోవర్ట్ అని అన్నాడా? ఎందుకంటే కవితకి రేవంత్కి వ్యాపార సంబంధాలు అంటున్నారు. ఏదో కంపెనీలో ఇద్దరు డైరెక్టర్లుగా పనిచేశారని. అసలు రేవంత్ అందరినీ తిడతాడు కానీ కవితను ఒక మాట అండు, కవిత అందరినీ తిట్టుదు కానీ రేవంత్ను ఒక మాట అన్నదు. ఏదో లాజిక్లు తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న రేవంత్ కోవర్ట్ కవిత. అంటే ఇప్పుడు మీరు లక్ష్మణ్ బీజేపీ ఎంపీ ఒక మాట అన్నారు నిన్న. సార్ ఏమన్నారు? అసలు అక్కడ ఆ కుటుంబంలో కుంపటికి, ఈ కుటుంబంలో కుంపటికి, ఆ పార్టీలో ముసలానికి, ఈ పార్టీలో ముసలానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అన్నాడు. ఏది? ఇప్పుడు జగన్ కొంపలో కుంపటి, షర్మిల అన్న వదిలిన బాణం, అన్నపై తిరగబడిన బాణం అంటూ ఆ షర్మిల ఇప్పుడు ఏ పార్టీ అధ్యక్షురాలు? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అక్కడ కుంపటి పెట్టింది కాంగ్రెస్సే, ఈ కుంపటి రాజేసింది కూడా కాంగ్రెస్సే అన్నది ఎవరు? లక్ష్మణ్. కానీ ఆమె మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. మరి ఇక్కడ కవిత కాబోయే కాంగ్రెస్ అధ్యక్షురాలా? లక్ష్మణ్ మాటల్లో మనం తీసుకుంటే ఇప్పుడు ఆమె కొత్త పార్టీ కనుక పెడితే ఆ పార్టీ ఎవరి ఓట్లు చీలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ క్యాడర్లో జాగృతి తరఫున కేసీఆర్ కుమార్తెగా ఆమెకి గ్రామ గ్రామాన ఉన్నారు కార్యకర్తలు, పేరు పెట్టి పిలుస్తుంది. మీరు అన్నారు నెటిజన్స్ గ్వాలండే అన్నారు. అసలు కేటీఆర్ మీద నెటిజన్స్ మా అక్క వాటా ఏంటని అడుగుతున్నారు. పదవులన్నీ అన్నకేనా? పార్టీ మీ జాగీరా అంటే హక్కులు లేవా? ఇప్పుడు బీఆర్ఎస్ ఇవాళ నెట్ట నిలువున చీలిపోతుందా? కవిత ఇవాళ ఆ పార్టీని మొదలతో సహా నరికేస్తుందా?
ఏం చేయబోతోంది కవిత? ఇప్పుడు అన్న వదిలిన బాణం అన్నపై తిరగబడిన బాణం, ఈ బాణాల గోడలు ఏంటో అన్నలే చెప్పాలి. ఏది మనం ఏం చెబుతాం? ఇవాళ లక్ష్మణ్ గారు అన్నట్టు అన్నలు ముందు మీ ఆస్తుల పంచాయతీ తెలుసుకోండి. ఓకే, మీ పార్టీలు నాశనం చేసుకోబాకండి. అక్కడ ఇటు ఆ పార్టీ నాశనం అయిపోయింది. ఏది జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం షర్మిల, సునీత, విజయమ్మ. ఇప్పుడు ఈ బీఆర్ఎస్ ఇక మొన్నేదో రజతోత్సవ సభ జరిపి బతికిందిరా నాయన బీఆర్ఎస్ అనుకున్నాం. దెబ్బకి మళ్ళా కవిత చంపేస్తోందా? ఓకే, ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఇవాళ సంపన్న ప్రాంతీయ పార్టీలు. ఎవరిని కదిలిచ్చినా 3,000 కోట్లు ఉన్నాయి ఆ పార్టీలో ఈ పార్టీలో అకౌంట్స్ కనుక చూస్తే. మరి ఇంత సంపన్న పార్టీలు ఇవాళ ఈ పార్టీపై ఆధిపత్యం కోసం కవిత పోరాటమా, లేదు తండ్రి ఆస్తులపై ఆధిపత్యం కోసం పోరాటమా? ఏదైనా షర్మిల, కవిత చిరస్థాయిగా నిలిచిపోతారు. ఇద్దరు చెల్లెళ్ళు ఆ రెండు కుటుంబాల్లో వీళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి, ఆ రెండు పార్టీల్లో కూడా వీళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.